హాయ్ అండి. అంతా బాగున్నారా అండి? ప్రతి ఇంట్లో ఉండే సమస్య మా ఇంట్లో కూడానండి. అదేమిటంటే దోసపిండి అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది. ఆ! ఈరోజు టిఫిన్ కింద ఏం చేద్దామో కూడా అర్థం కావట్లేదండి. అందుకనే 2 బౌల్సు పెసలు పోసానండి. చాలామందికి అనుమానం ఉంటుందండి. ఇలా ముడి పెసలు పోస్తే బాగుంటుందా దోశ? బాగోదా? ఎలాగా అని. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. పెసలు పోసి చక్కగా 4 సార్లు కడిగేసేసానండి. వాటిని మనం మిక్సీ పట్టుకుందాం. చాలా స్మూత్గా పట్టుకోవాలండి దీన్ని. తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు పెసలు ఉంచి 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి మనం అప్పుడప్పుడు రెడీగా ముడి పెసలు పోసాం కాబట్టి బియ్యం నానవు కదా, అందుకనే బియ్యపిండి 1 కప్పు బియ్యపిండి. ఏ కప్పుతో అయితే పెసలు పోసామో ఆ కప్పుతో 1 కప్పు బియ్యపిండి అండి. 2.5 కప్పుల పెసలకి 1 కప్పు బియ్యపిండి. దాన్ని కూడా మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు వేస్తే నీట్గా కలిసిపోతుందండి, ఉండలు కట్టకుండా. ఇలా బాగుంటుంది. బ్యాటర్ చక్కగా తయారవుతుంది మనకి పెసరపిండి బ్యాటరు. బియ్యపిండి పోసాం కదా, బాగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందామండి. తరువాత కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి కలిపేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో స్మూత్గా పట్టుకోవాలండి పిండిని మాత్రం. బాగుంటుంది. అసలు దోశలు చాలా బాగా వస్తాయండి. పలుచగాను చాలా రుచిగాను కూడా ఉంటాయండి. ఇంట్లో టిఫిన్కి ఏమీ లేదు అనుకున్నప్పుడు అర్జెంటుగా కావాలంటే ఇలా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా హడావిడి పడకుండా చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకొని పోసుకుంటే ఒకటి తిందాం అనుకున్న వాళ్ళు 4 తినేస్తారండి ఇంట్లో వాళ్ళు. అందరికీ, పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టం అవుతుందండి. టేస్ట్ కూడాను స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ వచ్చేస్తుందండి. పెసర దోశ చాలా బాగుంటుందండి. మీకు ఇంకా కావాలనిపిస్తే ఇందులో కొంచెం పసుపు కూడా కలుపుతారు వాళ్ళు. స్ట్రీట్ ఫుడ్ వాళ్ళైతే మనకు అవసరం లేదు కదండి. కలర్ ఎంతో బాగుంటుంది పెసర దోశ కలరు. మీకు ఓపిక ఉంటే ఉప్మా కూడా తయారు చేసుకుని ఉప్మా పెసరట్టు ఇంకా బాగుంటుందండి కాంబినేషను. ఉల్లి పెసరట్టే కాకుండాను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ముక్క పిండిలో వేసానండి. అయిపోయింది, లేదు అందువల్ల వేయలేదు. లేకపోతే అల్లం ముక్కలు కూడా వేసేస్తే చాలా బాగుంటుంది దోశ మీద. చాలా బాగా పలచగాను చాలా నీట్గా వచ్చేస్తాయండి దోశలు కూడాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. నేను 2వ ఛానల్ ప్రారంభించానండి, టైలరింగ్ టిప్స్. అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ అండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా వైరల్ అవుతున్నాయండి వీడియోలు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందండి నా టైలరింగ్ టిప్స్. చూడండి, కొత్త ఛానలు సబ్స్క్రైబ్ చేసుకోండి.